హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుతో మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే ముగిగిపోతున్నాయి అనమాట. అంటే ఇవాళ నైట్ 12 అయితే ముగిగిపోతున్నాయి. సో చాలామంది ఈ ఫెస్టివల్ సేల్లో ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలి అని చెప్పి అనుకుంటూనే ఉంటారు. సో చాలామంది మొబైల్ ఫోన్స్ మీద అయితే ఆశతో ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండవు అనమాట. సో సేల్ అయిపోతుందని చెప్పి బాధపడే వాళ్ళు కూడా అయితే ఉంటారు. బట్ ఒకసారి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కావాల్సినవి ఉన్నాయి. బట్ వాటిని సేల్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అకేషన్, అంటే ఒక ఈవెంట్ కావాలి. దానికోసం వీళ్ళు ఈ ఫెస్టివల్ సేల్స్‌ని అయితే తీసుకొస్తారు. సో ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఇంకా ఉన్న ప్రోడక్ట్స్‌ని ఏదో రకంగా తోసేయాలి కాబట్టి ఇయర్ ఎండింగ్ కల్లా ఇలాంటి సేల్స్ ఇంకో 5, 6 తీసుకొస్తారనమాట. అక్కడ దాకెందుకు, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇంకో సేల్ అయితే ఖచ్చితంగా వస్తది. సో డేలా పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడొచ్చిన సేల్ అంతా ఎక్కువగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అయినప్పటికీ పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. ఒక 500 నుంచి రూ. 1000 డిఫరెన్స్‌లో మీరు పెట్టే ప్రైస్‌ని బట్టి, అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్‌ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. సో పెద్ద బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈరోజు మనకి సేల్ అయితే ఎండ్ అయిపోతుంది కదా! అండర్ 15,000లో మనం ఏం మొబైల్స్ తీసుకుంటే బెస్ట్ అనే విషయాన్ని అయితే ఈరోజైతే చెప్తాను. అలా అని చెప్పేసి ఈ సేల్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్స్ తీసుకోవడానికి పనికిరాదంటే కాదు. మళ్ళీ సేల్స్ ఉన్నాయని చెప్పాను కదా! అక్కడ కూడా మీకు ఈ మొబైల్స్ మీద రూ. 200 నుంచి రూ. 500 ఎక్స్ట్రా ఉండొచ్చు. అయినప్పటికీ అప్పుడు కూడా తీసుకోదగ్గ మొబైల్సే నేను ఇప్పుడైతే చూస్ చేశాననమాట. సో అవేంటనేది అయితే చూసేద్దాం. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే డీల్స్ ఛానల్‌లో, సో ఇక్కడికి కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకొని జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే సో మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మొదటగా చూస్తే మనకి టెక్నో పాప్ 9 5G. సో ఈ మొబైల్ నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అండర్ 9,000లో ఆఫర్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు 4GB 128GBని ఆఫర్ చేస్తున్నారు. 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అలాగే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరిని కొన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మనకి ఇందులో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, IP54 రేటింగ్ ఉంటుంది, 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ అన్నీ ఉంటాయి, బట్ ఒకే ఒకటి అనమాట HD+ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD కూడా ఇచ్చుంటే అదిరిపోయేది అనమాట. సో మీరు రూ. 9,000 బడ్జెట్లో ఉంటే మాత్రం ఈ మొబైల్ని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి గెలాక్సీ M35 ఈ మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ ఇంత ముందు కూడా నేను ఒకసారి రికమెండ్ చేశాను. ఎందుకంటే ఈ ఆఫర్లో మనకి ఇది మంచి ప్రైస్కి అయితే వస్తుంది. రూ. 13,749 అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ గురించి చెప్పేది ఏముంది, మనకి సామ్సంగ్ బ్రాండ్ 4 ఇయర్స్ వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ OIS సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఈ మీకు కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది కాకుండా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇస్తారు. ఫ్రంట్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ ప్రైస్లో మనకి ఫ్రంట్ కెమెరా 4K 30 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట డిస్ప్లేకి. నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ కూడా మీకు లాంగ్ లైఫ్ అయితే వస్తుంది అనమాట. అలాంటి ఫీచర్స్తో మనకి సామ్సంగ్ నుంచి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకి రూ. 13,749 అయితే ఉంది. ఈ మొబైల్లో మైనస్ అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ అయితే ఎవరు, ఇదే మైనస్. మనం విడిగా మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాలి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు రూ. 14,000 ప్రైస్లో మోటరోలా లాంటి బ్రాండింగ్ నుంచి ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారంటే మోటో G64 5G రూ. 14,000 అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ ప్రైస్కి మీకు 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి ఇది టాపెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్తో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు హైలైట్ అని చెప్పాలి. 6000 mAh బ్యాటరీ ఈ మొబైల్లో ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా గట్టిగా వస్తుంది. అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. కాకపోతే ఈ మొబైల్లో మనకి మైనస్ ఏంటంటే LCD డిస్ప్లేతో వస్తుంది. బట్ ఒకసారి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందన్నమాట. లేదు మాకు LCD డిస్ప్లే వద్దు, AMOLED డిస్ప్లే కావాలంటే ఎంత ముందు చెప్పినా సామ్సంగ్ వెళ్ళిపోవాలి మీరు. సో ఈ మొబైల్ ప్రైస్ అయితే మీకు ఆఫర్లో ఇప్పుడు రూ. 14,000 అయితే వస్తుంది. ఇక మీకు రియల్మీ నుంచి సూపర్ AMOLED డిస్ప్లేతో అండర్ 15,000లో P1 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్లో హైలైట్స్ ఏంటంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే ఇది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. UFS 3.1తో వస్తుంది. ఇక రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఈ మొబైల్లో మనకి OIS అయితే ఉండదు అనమాట. అయితే మనకి బడ్జెట్ కూడా చూసుకోవాలి. రూ. 13,000 లోపే ఈ మొబైల్ వస్తుంది. అంటే రూ. 12,999 ఈ మొబైల్ వస్తుంది. సో ఆ ప్రైస్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదు ఇంకొక ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలం, ఇంకో రూ. 2,000 వరకు మీరు వెళ్ళగలం అనుకుంటే మీకు రూ. 15,000
రియల్మీ నార్జో 70 టర్బో 5G అయితే ఉందన్నమాట. మీకు ఇది ఒక బడ్జెట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ కూడా ఇంచుమించు ఇంతకుముందు చెప్పిన P1 లాంటి ఫీచర్సే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఈ మొబైల్లో హైలైట్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 4K రికార్డింగ్ ఫీచర్ కూడా ఈ మొబైల్లో ఉందన్నమాట. ఇందాక చెప్పిన P1లో మీకు 4K రికార్డింగ్ అయితే ఉండదు. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. వీడియోస్లో HDR సపోర్ట్ కూడా ఈ మొబైల్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ ఆఫర్లో 14,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే 17,000 రూపాయలు ఏముంది, ఇది కూపన్ మీకు 2,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. కార్డ్ ఆఫర్ కూడా ఉన్నట్టుంది, అది కూడా మీరు రిడీమ్ చేసుకుంటే మీకు 14,000కే ఈ మొబైల్ రావచ్చు. కాబట్టి ఈ మొబైల్లో మీకు కెమెరాలో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలంటే ఇంత ముందు చెప్పిన సామ్సంగ్ అండ్ మోటరోలాకి వెళ్ళిపోవాలి అండర్ 15,000లో. ఈ మొబైల్ ఇక్కడ చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 11,000 రూపాయల సెగ్మెంట్లో చాలా ఫ్లాషిక్ మొబైల్స్లో ఈ ఫీచర్ అయితే ఉండదు. ఆ ఫీచర్ మనకి ఈ మొబైల్లో ఉంది. అదే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అనమాట. 11,000 రూపాయలకే ఇదైతే ఇస్తున్నారు. సో ఇదేం మొబైల్ అంటే ఒప్పో K12X. సో ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు 15,000 రూపాయలకి లాంచ్ చేసి ఆఫర్లో మనకి లాంచ్ ఆఫర్ కింద 13,000 రూపాయలకి అయితే అమ్మారు. బట్ ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకొని 10,999 రూపాయలకి అయితే వస్తుంది. 13,000 రూపాయలు అక్కడ చూపిస్తుంది, కార్ట్ ఆఫర్ 2,000 ఇస్తున్నారు ఎందుకో ఈ మొబైల్ మీద. సో మొత్తానికి 11,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. 11,000 రూపాయలకి అయితే కళ్ళు మూసుకొని ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకి 10,000 రూపాయల్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మెయిన్ ఫీచర్ ఏంటంటే చెప్పాను కదా, మిలిటరీ స్టాండర్డ్స్తో వస్తుంది. మొబైల్ కింద పడిపోయినా సరే ప్రాబ్లం ఉండదు. ఎవరైతే హైట్స్లో వర్క్ చేస్తుంటారో, ఎవరి జేబులో నుంచి అయితే ఎక్కువగా మొబైల్ జారి పడిపోతుండదో, ఎవరైతే కేర్లెస్గా మొబైల్ వాడుతుంటారో, సో వాళ్ళకైతే ఈ మొబైల్ మంచి సూటబుల్ అనమాట. కింద పడినా సరే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ మొబైల్లో మనకి ఇంకో హైలైట్ ఏంటంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5100 mAh బ్యాటరీ ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్లో HD+ డిస్ప్లేనే ఉంటుంది. ఫుల్ HD అయితే కాదు. ఫుల్ HD ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ అదైతే మీకు మిస్ అవుతుంది. అయినప్పటికీ 11,000 రూపాయలు ఇప్పుడు మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండే మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి. సాధారణంగా ఇలాంటి మిలిటరీ గ్రేడ్ అనేది ఈ రగ్గెడ్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే ఇస్తారు. రగ్గెడ్ మొబైల్స్ మన ఇండియాలో అయితే లాంచ్ చేయరు తొందరగా. ఆ మొబైల్స్ ప్రైస్ చూసినా మనకి 30,000 రూపాయలు అలాగైతే ఉంటాయి. ఇక ఇదే అండర్ 15,000లో మన ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకుంటే లావా బ్లేజ్ కర్వ్ 5G అయితే ఉంది. ఈ మొబైల్లో మనకి చాలా మంచి హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ అని తీసి పక్కన పెడదాం. అది అలా పక్కన పెట్టినా సరే మనకి మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. అందులో ముందుగా చూస్తే 3D కర్వ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఇస్తారు. ఎవరైతే అండర్ 14,000లో కర్వ్ డిస్ప్లేతో మొబైల్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఇది మంచి ఆప్షను. అలాగే స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఈ మొబైల్లో ఉంటుంది. ఇంకోటి ఈ ప్రైస్లో ఎవరు ఆఫర్ చేయని మరో ఫీచర్ ఏంటో తెలుసా, ఈ LPDDR5 ర్యామ్ టైప్ ఉంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. MediaTek Dimensity 7050 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సోనీ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుందన్నమాట. మామూలుగా ప్లాస్టిక్ బాడీని ఇస్తారు బ్యాక్, బట్ దీనికి వచ్చేసరికి గ్లాస్ బాడీ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకోటి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఈ మొబైల్లో హైలైట్స్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మైనస్ ఏమైనా ఉంది అంటే వీటి కెమెరాస్ అంత గ్రేట్గా అయితే ఉండదు. అలాగే లావా అనేసరికి అప్డేట్స్ విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది. అసలు అప్డేట్స్ ఇస్తుందో లేదో కూడా మనం చెప్పలేము. ఈ రెండే వీటిలో మైనస్. అయినప్పటికీ ఈ మొబైల్ మీకు 13,249 రూపాయలకు వస్తుంది. సో ఈ ప్రైస్లో మనకి ఒక ఇండియన్ బ్రాండ్ ఇన్ని ఆఫర్ చేస్తుందంటే ఇక ఇంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి. ఇక మీరు 15,000 రూపాయల సెగ్మెంట్లో మీరు రెడ్మీ లాంటి మొబైల్ ఏమైనా చూస్తున్నారంటే ఇక్కడ ఇంకా వేరే మొబైల్ జోలికి వెళ్ళడం వేస్ట్. మీకు Note 13 మొబైల్కే వెళ్ళండి. సో ఈ మొబైల్ అయితే మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు రికమెండ్ చేశాను. ఇప్పుడు కూడా మీకు ఇది ఆఫర్లో 14,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ మొబైల్లో మనకి హైలైట్ మెయిన్ ఈ మొబైల్లో డిస్ప్లేనే. ఎవరు ఈ ప్రైస్లో ఆఫర్ చేయలేని డిస్ప్లే మీకు ఇందులో ఉంటుందన్నమాట. ఈ ప్రైస్లో మనకి డాల్బీ విజన్ కూడా ఆఫర్ చేస్తారు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉంటుంది. నారో బెజల్స్ అనమాట. ఫ్లాగ్షిప్ రేంజ్ మనకి డిస్ప్లే ఉంటుంది. మల్టీమీడియా లవర్స్ అయితే ఎక్సలెంట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. మెయిన్ హైలైట్ చెప్పాను కదా, ఇందులో మీకు డిస్ప్లే మల్టీమీడియా లవర్స్ అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదు ఇంకొక 1000 రూపాయలు మేము వేసుకోగలము అనుకుంటే 16,000 రూపాయలు. యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకున్న ఈ సెగ్మెంట్ 15,000 రూపాయలే. కాకపోతే నేను ఇక్కడ ఇంకో 16,000 రూపాయల లోపు ఇంకో 2 ఫోన్స్ అయితే చూస్ చేశాను. ఎందుకంటే ఇవి కూడా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి కాబట్టి. సో అందులో చూసుకుంటే పోకో X6 అనమాట. రెడ్మీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దీనికి కూడా వెళ్ళొచ్చు, పోకో X6. సో ఇది మీకు ఇప్పుడు 15,999 రూపాయలకి ఆఫర్లో అయితే వస్తుంది. ఈ మొబైల్లో కూడా హైలైట్స్ ఏంటంటే మనకి ఈ ప్రైస్లో 12GB ర్యామ్ 256GB అయితే ఇస్తున్నారు. ఇంకోటి 1.5K రెజల్యూషన్తో 68 బిలియన్ కలర్స్ సపోర్ట్తో ఇందులో డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మీకు నారో బెజల్స్తో డిస్ప్లే వస్తుంది. డాల్బీ
విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇలా మీకు డిస్ప్లే అయితే అల్టిమేట్ ఉంటుందన్నమాట. సో మంచి విజువాలిటీ అయితే మీకు డిస్ప్లేలో అయితే ఉంటుంది. ఇంతేకాదు మీకు ఈ డిస్ప్లే ప్రొటెక్షన్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. OIS సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఇస్తారు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, మనకి ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు 15,999 రూపాయలకి అయితే వస్తుంది. లేదు మేము పోకోని అంత నమ్మము అనుకుంటే, అంటే పోకో అనేసరికి మదర్ బోర్డ్ కంప్లైంట్స్ ఇవి వస్తాయి అనుకుంటారు. అవి కూడా జాక్పాట్ అని చెప్పొచ్చు. అందరికీ రావు అవేమి. సో కొంతమందికి ఎక్కడో టైం బాగోకపోతే వస్తూ ఉంటాయి. సో అయినా వద్దు మాకు అనుకుంటే, సో అక్కడ మీకు మోటరోలా G85 15,857 రూపాయలకి అయితే వస్తుంది ఆఫర్లో. ఈ మొబైల్ మనకి ఏం ఆఫర్ చేస్తుందంటే, సోనీ సెన్సార్ మనకి రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఇస్తారు. ఇది మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇంకోటి ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. ఇదే ప్రైస్లో మీకు 3D కర్వ్ డిస్ప్లేని అయితే ఫుల్ HD ప్లస్ ఆఫర్ అయితే చేస్తారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఇక్కడ నేను చూస్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే మోటరోలా లాంటి బ్రాండ్ నుంచి క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి అనుకుంటుంటారో, సో వాళ్ళు అలాగే 3D కర్వ్ డిస్ప్లేస్, డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వీటి కోసం నేను ఈ మొబైల్ చూస్ చేస్తాను. ఈ మొబైల్లో మైనస్ ఏంటంటే UFS 2.2తో వస్తుంది అనమాట. ఇదే మైనస్. ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నింటిలోనూ మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. సో అంటే అలానే గేమ్ సెంట్రిక్ మొబైల్స్ అయితే కావు, కాబట్టి గేమ్స్ కూడా మీరు ఆడగలరు అనమాట. మీరు గేమింగ్ హై లెవెల్లో ఆడాలి అంటే మీరు 20,000 రూపాయలు కొంచెం పైకి వెళ్తేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్స్లో నార్జో 70 టర్బో ఉంది కదా, అది గేమ్ సెంట్రిక్గా అయితే తీసుకొచ్చారు. మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే ఆ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే కొంచెం జాయిన్ అయిపోండి. అక్కడి నుంచి మీకు మంచి మంచి డీల్స్ అయితే ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.